పార్టీలు మారి వేరే పార్టీ నుంచి వేరే పార్టీలోకి ఎందుకు జంప్ అవుతారంటే నాయకులు, ఇప్పుడు సపోజ్ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి ఎందుకు వస్తారు? అక్కడ వాళ్ళకి సరైన న్యాయం జరగలేదనో గుర్తింపు దక్కలేదో అనేది. మరి ఆ గుర్తింపు ఇక్కడ కూడా దక్కకపోతే, ఇప్పుడు అదే జరిగింది నెల్లూరు జిల్లాలో. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈయన చాలా కష్టపడే వ్యక్తి, కష్టపడి పనిచేసే వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఒకప్పుడు జగన్ అంటే వీరాభిమానం ఉన్న వ్యక్తి. ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని అనుకోలేదు. కాకపోతే ఆయన స్థానిక సమస్యల మీద పోరాడుతుంటే ఆయనకి రావాల్సిన బిల్లులు అప్పుడు రాకపోయేసరికి ఆయన ఆటోమేటిక్గా ప్రశ్నించారు, నిలదీశారు. అదే ధిక్కరణ ఓకే, ఆయన మీద వేటేశారా, ఆయన బయటకు వచ్చేసారా, ఏదో ఒకటి జరిగింది. ఇప్పుడు ఆయన కానీ ఆయనకి ప్రజల నుంచి అదే ఆదరణ ఉంది. అందుకని మళ్ళీ ఇప్పుడు టీడీపీలో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. కాకపోతే అక్కడ నారాయణ కూడా ఉండడం వల్ల మంత్రిగా ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు, ఈయనకి ఇవ్వలేదు. యాక్చువల్గా అయితే ఈయన మళ్ళీ గెలిచారు కాబట్టి బయటకు వచ్చినా ఈయనకి పదవి వస్తుందని అనుకున్నారు. కాకపోతే నారాయణ అక్కడ కూడా గెలవడం, ఇంతకుముందు ఆయన ప్రజల్లోంచి రాకపోయినా సరే ఆయనకి అప్పటిలో కూడా మంత్రి పదవి ఇవ్వడం. ఓకే, అప్పుడు కూడా సిఆర్డీఏ చైర్మన్గా ఆయన వ్యవహరించారు కాబట్టి ఇంకా ఒకే జిల్లా నుంచి 2 పదవులు ఇవ్వడం సాధ్యం కాదు ఏంటో మొత్తం మీద. అయితే ఇప్పుడు తాజాగా ఆయనకి పుష్ప డైలాగ్, ఒకటి తగ్గింది పుష్ప అన్నట్టు ఆయనకి ఒకటి తగ్గింది అనేది ఆయన చెప్పుకొస్తున్నారు ఈ మధ్య. ఆ ఒకటి ఏం తగ్గిందిరా బాబు అని చెప్పి ఇప్పుడు బాబు గారి వరకు వెళితే ఆ ఏం తగ్గింది, ఆయనకి ఏం తగ్గింది ఇమీడియట్గా చూడండి అని చెప్పారట. ఎందుకంటే ఆయనకి ఏం తగ్గింది అంటే ఆయనకి గౌరవం తగ్గింది, ఆయనకి పలుకుబడి తగ్గింది, ఆయనకి గుర్తింపు తగ్గింది. కారణం ఏంటి అంటే పక్కనే ఉన్న ఎమ్మెల్యే డామినేషన్. నెల్లూరు అర్బను, నెల్లూరు రూరల్. అర్బన్లో ఉన్న ఎమ్మెల్యే గారు, అక్కడ మంత్రి గారు రూరల్ నియోజకవర్గంలో వేలు పెట్టి కెలికేస్తుంటే ఈయనకి ఆ గౌరవం తగ్గిపోయింది. అది ఆయన చెప్పిన మాట. ఇమీడియట్గా ఆ ఏం తగ్గింది, ఆ ఒకటి తగ్గింది పుష్ప అంటే ఏదో తగ్గింది చూడండి అంటే అది అనేది ఇమీడియట్గా అంటే కొన్ని స్థానిక బిల్లుల వ్యవహారాల్లోనూ ఈయన నియోజకవర్గ వ్యవహారాల్లో కూడా నారాయణ గారు ఇన్వాల్వ్ అయిపోతున్నారట, ఆయనే చూసుకుంటున్నారట. అయితే మరి ఈయనకి ఇచ్చే ప్రాధాన్యత, ఈయనకి ఇచ్చే గౌరవం ఈయనకి ఇవ్వాలి కాబట్టి ఆయన ఇమీడియట్గా బాబు గారు రంగంలో దిగి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారట. పైగా ఇక నుంచి ఎవరి నియోజకవర్గంలో ఎవరి పరిధి వ్యవహారాలు వాళ్ళు చూసుకోండి, ఒకరి దాంట్లో ఒకరు వేలు పెట్టద్దని కూడా చెప్పారట. ఒక రకంగా ఆ తగ్గిన దాన్ని మళ్ళీ ఆయనకి తిరిగి ఇచ్చేశారు అనేది నెల్లూరు రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన ఆత్మాభిమానం ఎక్కువ, ఆయన ఎక్కడ తగ్గడు. ఆయన ఎందుకంటే ఆయన అంత నిజాయితీగా ఉంటాడు, అంత నిక్కచ్చిగా ఉంటాడు. ఆయనకు కావాల్సింది ఆయన చేసుకుంటాడు. ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యేలు ఆయన ఒకడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన వీడియోలు చాలాసార్లు ఇంతకుముందు నేను కూడా చేశాను. ఆయన అవసరమైతే ఆ మురికిలో డ్రైనేజీల్లో కూడా దిగిపోతాడు, ప్రజల కోసం వెళ్తాడు. ఇంట్లో కూర్చునే వ్యక్తి అయితే కాదు, ప్రజలకు కనబడని వ్యక్తి అయితే కాదు, ప్రజలకు కనబడిన ఎమ్మెల్యే కాదు, ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే, ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యే ఆయన. అలాంటి ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నా ప్రజలు ఆదరిస్తారు, అభిమానిస్తారు, గెలిపిస్తారు. అదే జరిగింది. వైసీపీలో ఉన్న గెలిచాడు ఆయన, టీడీపీలో ఉన్న గెలిచారు. అలాగని చెప్పి పార్టీ ఆయన గుర్తించకపోతే ఎలాగా? ప్రమాదమే కదా. అందుకే ఆయన అయితే ఆ తగ్గిన దాన్ని చాలా తెలివిగా మళ్ళీ తెచ్చుకున్నారట.